క్రీస్తు యేసునందు చాలా దీవించబడుతున్న నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మీకు శుభము కలుగునుగాక. ఈ శుభోదయమే మీకు శుభము కలుగునుగాక. ఈ మంచి దినము మీకు మంచిదే జరుగునుగాక. జీవముగల మన కన్న తండ్రి మన కొరకు సృజించి ఇచ్చినటువంటి ఈ మంచి దినములలో ఆకాశము, భూమియు, సముద్రము, దానిలో ఉన్న సమస్తము సృజించిన మన కన్న తండ్రి అనే యెహోవా వలన మీరు దీవించబడునుగాక, మీరు ఆశీర్వదించబడునుగాక, మీకు ఆనందమే జరుగునుగాక, మీ కన్నీరు ఆనంద బాష్పముగా మారునుగాక, మీ ముఖములో చిరునవ్వే మంచి నవ్వే ఉండునుగాక, మీ బాధలన్నీ లయమైపోనుగాక. ఖచ్చితంగా మీరు నమ్మినట్లయితే ఈ దీవెనలన్నీ మీకు జరుగునుగాక. మీ ద్వారా అనేకులు దీవించబడునుగాక. నేను మీకు పంపించినటువంటి ఈ జీవవచనం మీరు అనేకులకు పంపించడం ద్వారా మీరు దీవించబడునుగాక. ఈ దినము సర్వోన్నతులైనటువంటి జీవమగల దేవాది దేవుడవు మా కొరకు, మీ కొరకు, మన దీవెనల కొరకు దేవాది దేవుడు ఏర్పరచుకున్న శ్రేష్ఠ దీవెన వచనము నేను చదువుతాం. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. సత్కీర్తన 20వ అధ్యాయము 5వ వచనము. సత్కీర్తన 20వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి కీర్తనల ద్వారా ఈ దినము జీవమగల దేవాది దేవుడవు మన కొరకు, మీ కొరకు, మన తరతరాల కొరకు, మీ తరతరాల కొరకు పంపించిన శ్రేష్ఠ జీవవచనము. నీ ప్రార్థనలన్నీ సఫలపరచబడునుగాక. దేవుని రక్షణను బట్టి నీవు జయోత్సాహము చేయుచున్నాము అని వ్రాయబడి ఉన్నది. జయోత్సాహము. ఈ దినము మీకు జయము కలుగునుగాక. ఎక్కడైనా ఓడిపోతారేమో అని భయాందోళన కలిగి ఉందా? అస్సలు భయపడవలసిన అవసరం లేదు. ఈ దినము జీవమగల దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నారు. ఎక్కడ ఓడిపోయారో అక్కడ జయం ఇవ్వబోతున్నారు. ఈ దినము నుండి అది జరుగునుగాక. ఓడిపోయిన ప్రతి స్థలములలో మీ తల పైకి ఎత్తబడునుగాక. అభిమానంతో, ఐశ్వర్యంతో, ఆనందంతో జీవముగల దేవుడు మీ తల అభిమానంతో, ఐశ్వర్యంతో పైకెత్తి మీరు దీవించి మహిమగల దీవెనలతో నింపబడి జీవముగల దేవాది దేవుని నామం కనపరచబడునుగాక. మీకు శుభమే జరుగునుగాక. సంతోషముగా ఉండాలి. ఇటువంటి శ్రేష్ఠ జీవ వచనము ఉదయకాల సమయమే మీ దగ్గరికి దేవాది దేవుడు పంపిస్తున్నారు. నేను ఈ జీవ వచనములో నేను చాలా ఆనందిస్తున్నాను. చాలా ఆనందిస్తున్నారు. ఎప్పుడు నాకు ఈ జీవ వచనములో ఉన్నటువంటి ఆశీర్వాదం అర్థమైందో నేను చాలా ఆనందములో ఉన్నాను. నాకు తండ్రి ఇచ్చిన ఆనందం, సాక్షాల్ జీవమగల దేవుడైన యెహోవా ఇచ్చిన ఆనందం, క్రీస్తు యేసు ద్వారా ఇచ్చిన ఆనందం మీకు కలుగునుగాక. మీ ఇంటిలో అది పరిపూర్ణముగా నింపబడునుగాక. మీ ప్రార్థన ఈ వచనానుసారముగా ఇప్పుడు దాకా చేసిన ప్రార్థనలన్నీ సఫలమవునుగాక. ధైర్యముగా ఉండాలి. దేనిని గురించి దిగులు పడవలసిన అవసరమే లేదు. విజయోత్సవంతో దేవాది దేవుడు నిన్ను నడిపించబోతున్నారు. నిన్ను దీవెనలతో నింపబోతున్నారు. హల్లెలూయా. నీకు ఆత్మీయ శ్రేష్టమైనటువంటి ఎదుగుదల దేవుడు ఇవ్వబోతున్నారు. మానసిక అత్యంత శ్రేష్టమైన సంతోషము దేవుడు ఇవ్వబోతున్నారు. శారీరక అత్యంత శ్రేష్టమైన స్వస్థత, ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నారు. మరణ భయము తీసివేసి దీర్ఘాయుస్సు
కలిగించి మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నారు. ఈ జీవవచనం మీరు ఎక్కడ నుండి విన్నా, ఒకవేళ హాస్పిటల్లో ఉండి వినొచ్చు, ఒకవేళ మీరు ఈ జీవవచనం ఒకవేళ మీరు ఉద్యోగం చేసినప్పుడు వినొచ్చు, ఇంటిలో నుండి వినొచ్చు, మీరు ఎక్కడ నుండి వినినా ఈ దీవెనలు మీ మీద నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ తరతరాలకు ఉన్నతమైన భవిష్యత్తు దేవాది దేవుడిచ్చి దీవించును గాక. మంచి జ్ఞానం ఇచ్చి దీవించును గాక. ఆర్థిక సంబంధముగా శ్రేష్ఠ దీవెనలు ఇచ్చి దీవించును గాక. అనేకులకి ఇచ్చినట్లు దేవాది దేవుని ఆశీర్వాద ద్వారాలు, ఆకాశ ద్వారాలు మీ కొరకు తెరవబడును గాక. మనము ఆశీర్వాదమునకు వారసుడు, మర్చిపోక. ఐ బ్లెస్ యూ జీసస్ నేమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఐ బ్లెస్ యూ.